శతమానం భవతి సినిమాలో శర్వానంద్కి అన్యాయం జరిగిందిరా అని మాట్లాడుకోవడం వినిపిస్తుంది. నిజంగానే అన్యాయం జరిగిందా? వివరాల్లోకి వెళ్దాం. నేను మిస్టర్ బి, ఇది నా కామెంట్. కథని హీరోగా చూసే రోజులు ఎప్పుడో పోయాయి. గుర్తింపు లేని హీరో అయితే పర్లేదు, కథకి ప్రాముఖ్యత వచ్చేస్తుంది. కాస్త ఫేమస్ అయి 2-3 హిట్లు చేతిలో ఉంటే ఆ హీరో చేసిన సినిమాలో హీరో క్యారెక్టర్ కాకుండా కథకి ఇంపార్టెన్స్ పెరిగిపోతే ఇలాంటి అనుమానాలే వచ్చేస్తున్నాయి జనాలకి. జనరల్ గా నిర్మాత దిల్ రాజు కూడా కథకే నా ప్రాముఖ్యత అన్నప్పటికీ హీరో క్యారెక్టర్ విషయంలో ఎప్పుడు జాగ్రత్తగానే ఉంటాడు. కానీ శతమానం భవతి సినిమాలో కంప్లీట్ గా కథ మీదే బేస్ అయిపోయాడు. తప్పేం కాదు, ఆ కథ అలానే డిమాండ్ చేసింది, దానికి రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. ఆ విషయాన్ని అర్థం చేసుకుంటున్నప్పటికీ ఒక విషయంగా మాత్రం శర్వానంద్కి అన్యాయం జరిగిందనే ఆలోచిస్తున్నారు. ఆ విషయం ఏమిటి అంటే, దిల్ రాజు గత సినిమాలు తీసుకుంటే బొమ్మరిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్, బృందావనం, ఏదో ఒక సీన్ ఉంటది. ఆ సీన్ లో హీరో మంచి డైలాగులతో లీడ్ తీసుకుని హైలైట్ అవుతాడు. అలాంటి సీన్ శతమానం భవతిలో పడలేదు. అలాంటి సీన్ క్లైమాక్స్ లో ఒకటి ఉంది, కానీ దానిలో ప్రకాష్ రాజ్ హీరో అయిపోయాడు. మరీ క్లైమాక్స్ లో శర్వానంద్ క్యారెక్టర్ ఫుల్ డల్ అయిపోయినట్టు అనిపించింది. ఓ పవర్ఫుల్ సీన్ పడుంటే బాగుండేది అని అనుమానపడుతున్నారు. ఈ అనుమానంలో కొంత న్యాయం ఉన్నా కథగా చూసుకుంటే క్లైమాక్స్ లో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ లీడ్ తీసుకోవటమే కరెక్ట్. కొన్ని కథలు అలానే ఉంటాయి, వాటిని మంచి మనసుతో యాక్సెప్ట్ చేయాలంతే. అయినా శతమానం భవతి సినిమాకి ప్రధానమైన బలం ఫస్ట్ హాఫ్. ఆ ఫస్ట్ హాఫ్ ని భుజాలకెత్తుకుని లాగింది శర్వానందే కదా. కాబట్టి సినిమాలో అతనికి, అతని పాత్రకి అన్యాయం జరిగిందని చెప్పడానికి ఆస్కారం లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ మారుతి టాకీస్.